మధ్యలో దగ్గర ఆగినాము. ఆగిన కాడ అన్న ఫోన్ చేసిండు. ఆడ చూస్తుండే నాకు దగ్గర అన్న నా తిరుపతి అన్న ఒకటే కదా అని నేను మనిషి వర్ధిల్లాలి, అజ్ఞానం నశించాలి, కులమతాలు నశించాలి, లేనే లేవు స్వర్గాలు నరకాలు, దేవుళ్ళు దయ్యాలు, దేవుళ్ళు దయ్యాలు. పెద్దలారా, అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. ఈరోజు పలనాడు జిల్లా దాచేపల్లి దగ్గర ఉన్నటువంటి శ్రీనగర్ గ్రామంలో వీరయ్య గారి ఇంట్లో ఉన్నాము. ఆయన ఒక రైతు, అలాగే కమ్యూనిస్టు. వాళ్ళ జీవిత భాగస్వామి మల్లేశ్వరి. నేను వీళ్ళిద్దరిని బాబాయి పిన్ని అని ప్రేమగా పిలుచుకుంటాను. ఈ మధ్య నా ఆహ్వానాన్ని, నా రిక్వెస్ట్ని మన్నించి పిన్ని పలనాడు జిల్లా అధ్యక్షురాలుగా బాధ్యత తీసుకున్నది. ఈ ప్రాంతం నుంచి ఒక 60-70 మంది మనలాంటి వాళ్ళు నాకు ఫోన్ చేసిరు. వాళ్ళందరి నెంబర్లు కూడా అమ్మకి ఇచ్చాను. అమ్మ ఒక్కొక్కటి బుక్లో రాసుకొని వరుసగా ఫోన్లు చేస్తూ ఒక వాట్సాప్ గ్రూప్ కూడా నడిపిస్తూ ఉంది. గతంలో వరంగల్లో జరిగిన సమావేశంలో ఇక్కడ నుంచి పాల్గొన్నారు. అలాగే నల్గొండ పట్టణ కేంద్రంలో చిట్యాల రాజన్న వాళ్ళ ఇంటి దగ్గర జరిగినప్పుడు ఫిబ్రవరి 17న భ్రూణ వర్ధంతి కూడా మీరు నలుగురు వచ్చారు. చాలా సంతోషము. ఈ గ్రామం నుంచి నాయకులు ఉన్నారని తెలిసి చాలా సంతోషం అనిపించింది. మీ అందరి అనుభవాలు, గత పోరాటాల ఫలితంగానే ఇప్పుడున్న కాలంలో కొత్త తరం పుట్టుకొని వస్తుంది. మీ మాటల్లో అనిపించింది ఎక్కువ యువత రావట్లేదు అని అప్పుడప్పుడు మీరు మాట్లాడుతున్నప్పుడు అనిపించింది. కానీ అది వాస్తవం కాదు. చాలామంది యువకులు మన ఆలోచన వైపు నడుస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఎవరిని అనుసరించాలి, మమ్మల్ని ఎవరు కోఆర్డినేట్ చేస్తారు, నిరంతరం యాక్టివిటీ ఉంటేనే, వాళ్ళకు పని ఉంటేనే కార్యకర్తలు కానీ నాయకులు కానీ తయారవుతారు. ఇప్పుడు 6 నెలలకొకటి, ఏడాదికొకటి చిన్న చిన్న సదస్సులు పెడితే కాదు. కాబట్టి సభలు సమావేశాలు అనేవి ప్రజలను చైతన్యపరచడానికి పనికొస్తాయి. కానీ కార్యకర్తల్ని కాపాడుకోవడానికి, నాయకులను తయారు చేసుకోవడానికి క్యాడర్ క్యాంపులో పెట్టాలి. శిక్షణ తరగతులు, అలాగే మహాసభలు జరుపుతూ సుదూర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ పలానా మాసంలో పలానా కార్యక్రమం చేయండి, లేదా ఇప్పుడు ఈ సంఘటన జరిగింది దీని మీద మీ దగ్గర 10 మంది అయినా ఒక కార్యక్రమం చేయండి అనేటువంటి పిలుపునిస్తేనే దానిని అందుకొని పోటీపడి చేయడం ద్వారా కార్యకర్తల అభిమానులు నాయకులుగా తయారవుతారు, క్రియాశీలకులుగా తయారవుతారు. ఆ క్రియాశీలతని కొనసాగించడం, భార్యా పిల్లల్ని కూడా భాగస్వాములను చేసేటువంటి కార్యక్రమాలు మనం పెంచాల్సిన అవసరం ఉంది. అలా చేయలేకపోవడం వల్ల భర్త మాత్రమే పాల్గొని భార్య భక్తురాలుగా మిగిలిపోతుంది. ఎక్కడైనా భార్య పాల్గొన్నా కూడా తన భర్త అడ్డు చెప్పేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. భార్యాభర్తలు పాల్గొన్నా వాళ్ళ పిల్లలు పాల్గొనే కార్యక్రమాలు లేకపోవడం వల్ల పిల్లలు వాళ్ళ స్నేహితులతో వాళ్ళ దారిలో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి మేమిప్పుడు ఒక 2.5 సంవత్సరాలుగా సుజాత నేను మూఢనమ్మకాల నిర్మూలన సంఘాన్ని స్థాపించాము సెప్టెంబర్ 17, 2023లో. అప్పటి నుంచి వేర్వేరు జిల్లాలల్లో, వేర్వేరు ప్రాంతాలల్లో 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు, 5 రోజుల చొప్పున కార్యక్రమాలు పెడుతూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు మంచి ఫలితాలు వస్తున్నాయి. చాలామంది భార్యా పిల్లలతో పాల్గొనడము, పిల్లలను చైతన్యం కలిగించడం కోసం ప్రత్యేక కార్యక్రమాలు పెడుతున్నాము. మహిళల్ని భాగస్వాములం కావడం కోసం ప్రత్యేక ప్రదేశాలలో కార్యక్రమాలు పెడుతున్నాం. మరీ ముఖ్యంగా యువతను ప్రోత్సహిస్తూ యువతకు సపరేటు టూర్లు, సపరేటు ప్రోగ్రామ్స్, సపరేటు ట్రైనింగ్ క్యాంపు, వాళ్ళని ముందు పెట్టి చాలా కార్యక్రమాలు నిర్వహించడం లాంటివి చేస్తున్నాం. ఇప్పుడైతే ప్రకృతి దర్శనం అనే ప్రోగ్రామ్ని డిజైన్ చేసి ఏ జిల్లాకు ఆ జిల్లా అక్కడున్న చారిత్రక ప్రదేశము, చూడదగ్గ ప్రదేశము, మంచి పార్కు, వాటర్ ఫాల్స్, బీచ్, ఎక్కడో ఒక చోట 20-30 కుటుంబాలు వనభోజనం లాగా, కుల భోజనాలు పోయినట్టుగా మన వాళ్ళందరూ కూర్చొని రోజంతా పండగలాగా జరుపుకునే ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేశాము. అలాగే మన కార్యకర్తలందరికీ కూడా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి అనుభవజ్ఞుల దగ్గరికి వెళ్ళి 2-3 గంటలు గడపాలని జ్ఞాన గృహ సందర్శన అనే ప్రోగ్రాంని కూడా
డిజైన్ చేసి పెట్టడం జరిగింది. అలా బాగా జరుగుతున్నాయి. మొదటి సంవత్సరం విశాఖపట్నంలో 1060 మందితో సభలు జరుపుకున్నాము. అలాగే ఉస్మానియా యూనివర్సిటీలో 960 మందితో భారీ ఎత్తున ఠాగూర్ ఆడిటోరియంలో జరుపుకున్నాము. గత సెప్టెంబర్లో బొంబాయిలో 4 రోజుల పాటు 1111 మందితోటి 4 రోజుల మహాసభలు జరుపుకున్నాము. కూకట్పల్లిలో మ్యాజిక్ ట్రైనింగ్ ఇచ్చుకున్నాము ఒక 5 రోజులు. కర్నూలులో ఆర్గనైజర్స్ ట్రైనింగ్ ఫర్ టీచర్స్ అనే ప్రోగ్రాం పెట్టినాము. బ్రహ్మారెడ్డి గారి భవనంలోనే 4 రోజులు పెట్టినాము. చేవెళ్ళలో కుటుంబాల సమ్మేళనం పెట్టినాము. సంక్రాంతి సంబరాలు 5 రోజులు అది. తర్వాత చేవెళ్ళ దగ్గర మోకిల దగ్గర 4 రోజులు పెట్టినాము. బెంగళూరులో లీడర్షిప్ ట్రైనింగ్ 4 రోజులు పెట్టినాము. చెన్నైలో 2 రోజులు పెట్టినాము. 5 రోజులు పెట్టినాము. ఇట్లా మొత్తం దేశవ్యాప్తంగా సౌత్ ఇండియాలో అటు ఒరిస్సా బరంపురం నుంచి వెళ్ళి ఇటు ఆంధ్రప్రదేశ్, కింద తమిళనాడు, పక్కన కేరళ, ఆ పైన కర్ణాటక, తెలంగాణ, పైన నాగపూర్ నుంచి వెళ్ళి అటు ముంబై వరకు దక్షిణ భారతదేశంలో ఒక 6 రాష్ట్రాలల్లో కమిటీలు వేసుకొని ఒక 5,000 మంది కార్యకర్తలను, నాయకులను గుర్తించుకొని నిర్మాణం తీసుకొని ముందుకు తీసుకుపోతా ఉన్నాం. రేపటి నుంచి రేపు ఉగాది పండుగ, రంజాన్ సెలవు, ఆదివారం 4 రోజులు వరుసగా సెలవులు రావడంతో ఈ 6 రాష్ట్రాల్లో నుంచి ఒక 200 మందికి ఉపన్యాసం ఎలా ఇవ్వాలి, నాయకత్వం ఎలా అలవర్చుకోవాలి, 2 అంశాల మీద మనం చీరాలలో ట్రైనింగ్ క్యాంప్ పెట్టినాము. అది 4 రోజులు నడుస్తుంది. ఒకరోజు కారం చేడుకు వెళ్ళి ఆ ఘటన జరిగిన ప్రదేశాన్ని చూసి రావడము, ఒక పూట ప్రకృతి దర్శనం అని బీచ్లో ఒక పూట గడపడం కూడా అందులో భాగంగా పెట్టుకున్నాము. దాదాపు 200 మంది పేరెక్కించుకున్నారు. మేము వస్తామని మనం ఎవరికి ఫోన్లు చేయలేదు, వాళ్ళంతటా వాళ్ళే వస్తున్నారు. అలాగే మనం చందా బుక్ కొట్టియలేదు ఇప్పటి వరకు. ఏ రోజు ఎవరిని ₹1 చందా అడగలేదు. పాల్గొనే వాళ్ళే ఒక కమిటీగా ఏర్పడి తలా 1000-2000 వేసుకొని నిర్వహించుకొని అయిపోద్ది. అయిపోయాక మరి 20,000, 30,000, 50,000, ₹1,00,000 తక్కువ అయితే దేవుడు దయ్యము, స్వర్గాలు నరకాలు, దేవుడు దయ్యము, నమ్మద్దు మంత్రాలు తంత్రాలు.